మయసభా నిర్మాణం పూర్తయింది. ఆ మయుడు ఆ భవనాన్ని 8,000 మంది రాక్షసుల సాయంతో మైనాక పర్వతం దగ్గర బిందు సరోవరం నుండి తీసుకొచ్చి ఇంద్రప్రస్థంలో పెట్టించాడు. అప్పుడు అర్జునుడిని పిలిచాడు. అర్జున, ఇదిగో మయసభ. ఈ మయసభతో పాటు మీ అన్నగారు భీముడి కోసం గదని, నీకోసం దేవదత్తాన్ని తెచ్చాను. ఇది చెప్పి మయుడింకా అన్నాడు, ఓ గాంధీవి, ఇక నేను చెప్పేది జాగ్రత్తగా విను. అగ్నిదేవుని చేత నీకివ్వబడి నీ రథం ఉందే, దీన్ని పరిశీలించాను. సూర్యునితో సమానంగా మెరిసిపోతున్న ఈ రథం, తెల్లగా మెరిసిపోతున్న ఈ గుర్రాలు చాలా గొప్పవి. నీ ధ్వజం వానర చిహ్నంతో ఉంది. దీని నిర్మాణం అంతా మాయతో ఉంది. ఇదిగో అని మయుడు కూడా ఒక జెండాని ఆ కపికేతనానికి అమర్చాడు. ఈ జెండాని రథానికి ఉంచుతున్నా. దీని అగ్రభాగంలో ముందు భాగంలో భూతగణాలను అమర్చా. అవి నీ కింకరులు, నీకోసం పనిచేస్తాయి. నీవు యుద్ధానికి వెళ్తూ ధనుష్టంకారం చేసినప్పుడల్లా ఈ భూతగణాలు కూడా మేఘాలతో సమానంగా గర్జిస్తాయి. అంతేకాదు, నీ జెండా ఎప్పుడూ పైకెగురుతూనే ఉంటుంది. చెట్లు కొమ్మలు ఏదడ్డొచ్చినా ఈ జెండాకి తగలవు. నీ వానరధ్వజం అనేకమైన రంగులతో ఎప్పుడూ మెరుస్తూ ఉంటుంది. ఎలాంటి యుద్ధంలోనైనా వంగిపోదు. దీని కాంతి పోదు, స్థిరంగా ఉంటుంది. ఆయన శిల్పి, ఆర్కిటెక్ట్ కాబట్టి ఉన్నదానికి ఇంకొన్ని గుణాలని, ఇంకొన్ని ఫీచర్స్ని యాడ్ చేశాడు. చేసి అర్జునుడిని గాఢంగా కౌగిలించుకుని సెలవు తీసుకున్నాడు. ప్రపంచంలో ఎలాంటి జ్ఞానమైనా గాసిప్ వల్లే వస్తుంది. ఋషులందరూ చెట్టు కింద కూర్చుని ప్రశ్న మీద ప్రశ్న వేస్తే సూతుడు చెప్పిన గాసిపే 18 పురాణాలు. ఆ పదానికి అర్థం మారిపోయి విలువలేనిదిగా, పనిలేని వాళ్ళు చేసేదిగా అయిపోయింది. కానీ సరైన వాళ్లతో చేసే గాసిప్పే జీవితాల్ని మార్చేసే జ్ఞానం అవుతుంది. సో లెట్స్ గాసిప్. మయసభ నిర్మాణం పూర్తయింది అన్న మాట వినగానే ధర్మరాజు ఎంతో సంతోషించి బ్రాహ్మణులకి భోజనాలు ఏర్పాటు చేశాడు. మహాభారతంలో ముఖ్యమైన కథ పక్కకి పెడితే మధ్యలో ఇచ్చే వివరాలు నిజానికి మన చరిత్ర, మన సంస్కృతి గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఉదాహరణకి ఇక్కడ చూడండి, బ్రాహ్మణులు వాళ్ళు ఎలాంటి తిండి తింటారు. నెయ్యి తేనె కలిపిన పాయసం పెట్టాడట, పులగం చేయించాడట. జీవంతి అనే శాకాహారాన్ని చేయించాడు. జీవంతి అంటే పాలకూర. అనేక భక్ష్యాలు పిండి వంటలు చేయించాడు. ఫలాలతో తినే పదార్థాలు చేయించాడు. అలా 1000 మందికి పెట్టించాడు. ఎందుకు? పుణ్యాహవాచనం చేసి సభాప్రవేశం కోసం అలా భోజనం పెట్టి 1000 గోవులు నిప్పించాడు వాళ్ళకి. వాళ్ళు అవన్నీ పుచ్చుకుని ఆకాశాన్ని అంటేలాగా మంత్రాలు చదువుతూ పుణ్యాహవాచనం చేశారు. ఆ సభలోకి ప్రవేశించి రకరకాల పరిమళాలు గంధంతో కలిసి వాసనలు వస్తుంటే, మంగళవాద్యాలు మ్రోగుతూ ఉంటే దేవతల్ని ప్రతిష్ఠించి వాస్తు పూజ చేశాడు. అదేం మామూలు సభ కాదు కదా. ఎంత పెద్ద సభ. మరి అంత పెద్ద సభలో అడుగుపెట్టి పూజలు చేయడం అంటే మాటలా? ఏ సభలోనైనా ధర్మం నిలవాలి. ఆ సభలో ఎలాంటి వారు అడుగు పెడితే అలాంటి ధర్మం ఉంటుంది. మన అసెంబ్లీలు, పార్లమెంట్లు కూడా చూడండి. ఈ దేశాన్ని పాలించే ప్రభువులు, ఎందరో విద్యావేత్తలు, మన ధర్మాన్ని నిలబెట్టే దేవతలతో సమానమైన వారు అందులోకి వెళ్తున్నారు. సరే, ఇవాల్టి మన నాయకులు ఎలా ఉన్నారన్నది పక్కన పెడితే మీరు ఆలోచించండి. సభలో చర్చ జరిపి కూర్చుని న్యాయాలని చట్టాలని చేస్తూ దేశాన్ని నడిపించడం అంటే అది దైవ కార్యంతో సమానం. నిజానికి అందులో చేసే ప్రతి నిర్ణయం దేశాన్ని ముందుకో వెనక్కో నడుపుతుంది. అందులో మాట్లాడే ప్రతి మాట యువతని, సమాజాన్ని పైకి తీసుకెళ్తుంది లేదా అగాధంలోనే పడేస్తుంది. ఒక్క యముడి సభలో ఎలా ఉండాలో, ఒక బ్రహ్మ సభలో ఎలా ఉండాలో, అంటే పవిత్రంగా ఒక అసెంబ్లీ, ఒక పార్లమెంట్లో ఎలా ఉండాలి, ఒక రాజ్యసభలో ఎలా ఉండాలి, అవన్నీ తెలిసిన ధర్మరాజు అంటే ఉత్తమమైన విలువలతో ఆ సభలోకి ప్రవేశపెడుతూ ఎవరెవరిని ఆహ్వానించాడో చూడండి. ముందు ఋషులు వచ్చారు. ఎలాంటి ఋషులు వచ్చారో తెలుసా? వ్యాసభారతంలో అయితే 1, 2 కాదు, కథ చెప్తున్న వైశంపాయనుడితో సహా, రాసిన వ్యాసుడు కృష్ణద్వైపాయనుడితో సహా అందరి పేర్లు రాశాడు. అసితుడు, దేవలుడు, మహాశిరుడు, మైత్రేయుడు, బకుడు, దాల్భ్యుడు, వ్యాసుని శిష్యులు సుమంతుడు, వైశంపాయనుడు, జైమిని, పైలుడు, వీళ్ళు నలుగురే మహాభారతాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లోకంలో చెప్పారు. అలా వాళ్ళలో వైశంపాయనుడు భూలోకంలో చెప్పాడు కాబట్టి వాళ్ళు నలుగురు వచ్చారు. తన కుమారుడితో సహా రోమహర్షణుడు, ఈయనెవరు? మహాభారతాన్ని చెప్పే సూతి ఉన్నాడే ఉగ్రశ్రవసుడు, ఆయన తండ్రి.
యాజ్ఞవల్కుడు, ఆయన పేరు మీద యాజ్ఞవల్క స్మృతి ఉంది. ధర్మరాజు పురోహితుడు ధౌమ్యుడు, వేదవ్యాసునితో పాటు ఆయన కొడుకు సుకుడు, సుఖమహర్షి, భాగవతం చెప్పిన ఋషి. మహాభాగుడు, పర్వతుడు, మార్కండేయ మహర్షి, సావర్ణుడు, గాలవుడు, రైభ్యుడు, గౌతముడు, శాండిల్య మహర్షి, కౌండిన్యుడు. ఇలా ఇంకా తెలిసిన పేర్లే ఇవి. వేరే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా అందరి పేర్లు చెప్తే కళ్ళు తిరుగుతాయి. వీళ్ళందరూ వచ్చి యుధిష్ఠిరునితో పాటు మొదటిసారి అంత ఎత్తు, అంత పెద్ద 40,000 అడుగుల సభలో కూర్చున్నారు. ఆలోచించండి, ఉన్నతమైన సింహాసనం మీద యుధిష్ఠిరుడు, చుట్టూ ఇంతమంది ఋషులు. అసలు ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత వైభవంగా ఉంటుంది. ఆ సభలో వారందరూ కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ఒక్కొక్కళ్ళు ఏదో ఒక మంచి కథనో విషయాన్నో చెప్పుకుంటున్నారు. సింపుల్గా చెప్పాలంటే మంచి గాసిప్స్ చేసుకుంటున్నారు. ఇలా ఋషులే కాదు, ఎందరో రాజులు కూడా వచ్చారు. కొత్తిల్లు కట్టుకుంటే చుట్టాలు బంధువులు వచ్చినట్లు తోటి రాజులు. కురు సామ్రాజ్యానికి సగం రాజు ధర్మరాజు, భీమార్జునుల అన్నగారు. ఏనాడు కని విని ఎరుగని మైసభ కడితే రారా? ఇక రాజుల పేర్లైతే ఇంకా ఎన్నున్నాయో. ఋషుల పేర్లకు ఒక లెక్కన్నా ఉంది, రాజులకైతే అది కూడా లేదు. నిజానికి కులము అని ఇవాల్టి పరిభాషల్లో ఉన్నట్లు కాదు కదప్పుడు. సామర్థ్యము, పాత్రత, బుద్ధి, శక్తి, వీటన్నిటి ఆధారంగా పదవులు, హోదాలు ఉండేవి. అది చెప్పినా అర్థం చేసుకుని ఒప్పుకునే పరిస్థితుల్లో మనం లేం. కానీ చూడండి, కిరాత రాజులు వచ్చారు. వాళ్ళు కూడా రాజులే కదా. కిరాతులు అంటే ట్రైబల్స్ ఒక రకంగా ఇవాల్టి పరిభాషలో. వాళ్ళ రాజులు వచ్చారు. పులిందుడు, సమనుడు అని వాళ్ళు వచ్చారు. అలాగే కుంతి భోజుడు, మద్రరాజు శల్యుడు వచ్చారు. అంగరాజు, వంగరాజు వచ్చారు. యవన దేశపు రాజులు వచ్చారు. యవన దేశం అంటే గ్రీకుల సంతతికి చెందిన వాళ్ళు, అంటే ఫారినర్స్, వాళ్ళని యవనులు అంటారు. అలాగే చానూరుడు, దేవరథుడు, భోజుడు, కళింగరాజు, శ్రితాయుధుడు వచ్చాడు. కళింగ దేశం అంటే అశోకుడి కాలం కాదు, ఇంకా చాలా ముందు నుండే ఉన్న రాజ్యం. అలాగే మగధ రాజులు జయసేనుడు, చేకితానుడు వచ్చారు. విదేహ రాజ్యానికి చెందిన రాజు, అంటే రామాయణంలో సీతమ్మ రాజ్యానికి అప్పటి రాజు, ఆయన పేరు కృతక్షణుడు, ఆయన వచ్చారు. పుత్రులతో కలిసి ఛేదీ దేశపు రాజు శిశుపాలుడు. ఈ శిశుపాలుడు నిజానికి పాండవులకి మిత్రుడే, కృష్ణుడంటే ద్వేషం. ఇక వృష్ణి వంశీయులు రానే వచ్చారు. ఆహకుడు, విప్రధుడు, గదుడు, శారణుడు, అక్రూరుడు, కృతవర్మ, ధనుర్ధారులలో గొప్పవాడైన కైకేయ రాజకుమారుడు వచ్చారు. సోమకుని మనవడు, పాండవుల మామగారు ద్రుపదుడు వచ్చారు. వీళ్ళందరూ వచ్చి యుధిష్ఠిరునికి అండగా తోడుగా ఉన్నారు అక్కడ. పాండవుల కీర్తి అలాంటిది ఇలాంటిది కాదు. ముఖ్యంగా అర్జునుడు ఖ్యాతి దేవలోకాల దాకా పాకింది. మొన్నే కదా కృష్ణార్జునులు ఇద్దరూ ఖాండవాన్ని గెలిచారు. ఎందరో రాకుమారులు వచ్చి అర్జునుడి చుట్టూ చేరి ధనుర్వేదంలోని అనుమానాలు, అంటే డౌట్స్ క్లారిఫై చేసుకుంటున్నారు. క్రికెట్ మ్యాచ్ అయిపోయాక సచిన్ దగ్గర, ధోని దగ్గర అప్పుడే ఆట మొదలెట్టిన చిన్నవారు టిప్స్ తీసుకుంటారు కదా, అలాగా. ముఖ్యంగా యుద్ధం అన్న, బల ప్రదర్శన అన్న ఇష్టం ఎక్కువ ఉండే వృష్ణి వంశపు రాకుమారులు చాలా ఉత్సాహంగా ఆ శిక్షణలో పాల్గొన్నారు. రుక్మిణి కుమారుడు ప్రద్యుమ్నుడు, జాంబవతి కుమారుడు సాంబుడు, అలాగే సాత్యకి, యుయుధానుడు, సుధర్ముడు, అనిరుద్ధుడు, శైబ్యుడు మొదలైన వారు కూడా ఆ మయసభ ప్రారంభంలో పాల్గొన్నారు. 27 మంది గంధర్వులు వాళ్ళ మంత్రులతో పాటు వచ్చారు. ఇంతమంది గొప్ప రాజులు, ఋషులు, వీరులు వస్తే ధర్మరాజు పొంగిపోయాడు. ఆ మయసభా నిర్మాణం అయిన కొద్ది కాలానికి నారద మహర్షి ఇంద్రప్రస్థానికి వచ్చారు. అధ తత్రోపవిష్టేషు పాండవేషు మహాత్మసు మహత్సు చోపవిష్టేషు గంధర్వేషు చ భారత. మీరొకటి ఆలోచించాలి, సభ అంటే ఎలా ఉంటుంది? అక్కడున్నది 5 పాండవులు. మరి అంత పెద్ద సభలో ఏం జరుగుతూ ఉండాలి? మనం విన్నాం, కృష్ణదేవరాయల సభలో దిగ్గజాలు, అష్టదిగ్గజాలు, పండితులు ఉండేవాళ్ళు. ఎప్పుడూ కూడా ఒక రాజుకి ఎప్పటికప్పుడు మంచి చెడు చెప్పేవాళ్ళు ఉండాలి. ఒక నాయకుడికి మంచి చెడు చెప్పేవాళ్ళు ఉండాలి. వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? నిజానికి చాలా అరుదుగా దొరుకుతారు. వాళ్ళంటే ఇన్స్టాగ్రాముల్లో, యూట్యూబుల్లో లైఫ్ స్టైల్ కోచెస్ మేమే అని వాళ్లే రండి, హలో మేమే మీకు హెల్ప్ చేస్తాం అని దొరుకుతున్నారు. కానీ ఒకప్పుడు ఎందరో ఋషులు ఉండేవాళ్ళు. ఋషులంటే ఏదో గెడ్డాలు పెంచుకుని అడవుల్లో తిరిగేవాళ్ళు కాదు కదా. సైంటిస్టులు, అర్థశాస్త్రం, జీవిత శాస్త్రం, ఖగోళిక శాస్త్రం, డాక్టర్లు, ఫిలాసఫీ, స్పిరిచువల్, అన్ని శాస్త్రంలో ఒక భాగం. అన్నిటికీ సంబంధించిన పండితుల్ని, ఋషుల్ని తెచ్చి పెట్టుకోవడం రాజు అవసరం. ఆహ్వానించి వాళ్ళ సభల్లో ఉండమని కోరుతారు. వాళ్ళు కూడా ధర్మాత్ముడు, బుద్ధిమంతుడు అయిన రాజు దగ్గర ఉండటానికి చాలా ఇష్టపడతారు. అలాగే మయసభలో
బోల్డు ఋషులు పండితులు వచ్చి కూర్చుని ఉన్నారు. అలాంటి సభకి నారదముని వచ్చారు. నారదముని ఇంతకుముందు ఎప్పుడొచ్చారు? ఆదిపర్వంలో పాండవులు ఇంద్రప్రస్థం కట్టుకోగానే వచ్చారు. వచ్చి పాండవుల మధ్యలో ద్రౌపదీదేవి వల్ల గొడవలు రాకుండా ఒప్పందాన్ని కుదిర్చి వెళ్ళారు ముందు జాగ్రత్తగా. ఎందుకు? ఇప్పుడెందుకు వచ్చారో అప్పుడు అందుకే. ఎప్పుడైనా వచ్చేది ధర్మరాజు లాంటి ధర్మాత్ముడు రాజ్యం చేస్తుంటే అతనికి సాయం చేయాలి, సరైన దారిలో నడిపించాలి, లాభం కుదిరేలా చేయాలి. అందుకొస్తారు, అందుకని వచ్చారు. అలాంటి సభల్లో కూర్చున్న ధర్మరాజు నారద మునిని చూడగానే సింహాసనం నుండి లేచి ఆదరంగా పిలిచి తీసుకొచ్చుకున్నాడు. అర్ఘ్యపాద్యాదులతో సత్కరించి కూర్చోబెట్టాడు. నారదముని అంటే మనందరికీ ఉన్న ఊహ ఆయన ఏదో కలహప్రియుడని, ఎప్పుడు ఏదో ఒక తగువులు పెడుతుంటాడు అనుకుంటాం. సినిమాల్లో సీరియళ్ళలో అలాగే చూపిస్తారు. నిజంగా ఆయన గురించి మహాభారతంలో సభాపర్వంలో ఎలా ఉంటుంది? వేదాలు ఉపనిషత్తులు పూర్తిగా తెలిసి ఉన్న జ్ఞాని, కల్పాంతరాలలో జరిగిన పురాణ విషయాలు కూడా తెలిసినవాడు, మహావక్త. ఆయనలాగా మాట్లాడగలిగిన వాడు లేడు. విషయం తెలియటం కాదు, ఆ విషయాన్ని ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్పగలడు. నీతిశాస్త్ర విశారదుడు, నీతి చాలా బాగా తెలిసినవాడు, త్రికాళదర్శి, 3 లోకాలలో ఏం జరుగుతుందో తెలుసు, సిద్ధాంతాన్ని ప్రమాణపూర్వకంగా చెప్పగలిగినవాడు, బేస్లెస్ ఆర్గ్యుమెంట్ చేయడు. ఆయన ఒక థియరీ చెప్తే దాని వెనక బలమైన ఇన్ఫర్మేషన్ ఆర్ ఎవిడెన్స్ ఉంటుంది. బృహస్పతి అంతటి వాళ్లతో కూడా వాదించగలిగినవాడు, ధర్మ అర్థ కామ మోక్షాలని పూర్తిగా ఆధారాలతో సహా తెలిసినవాడు, వాటికున్న సంబంధం ఒకదానికొకదానికున్న రిలేషన్ తెలిసినవాడు, 14 లోకాల్లో అన్ని విషయాలని కళ్ళు మూసుకుంటే తెలుసుకోగలిగిన దీర్ఘదర్శనం ఉన్నవాడు. ఇంత తెలుసు కాబట్టే దేవాసుర జాతుల్లో గొప్ప వైరాగ్యం కలవాడు. ఎలాంటి శత్రువునైనా అంచనా వేసి తనకి కావాల్సిన పని చేయించుకోగలిగినవాడు, మహాబుద్ధిశాలి. రాజనీతి బాగా తెలిసినవాడు, రాజనీతిలోని 6 అంగాలు పట్టు ఉన్నవాడు, సంగీతంలో మహాపండితుడు, ఏమాత్రం కోపం అంటే ఏంటో తెలియనివాడు. అసలు ఆయన ఎప్పుడు ఎక్కడ కనిపించినా ఏదో గొప్ప పని చేయడానికే పూనుకుని వస్తాడు. ఆయన రాక వ్యర్థం ఎప్పుడూ అవదు. ఆయన వచ్చి అడిగాడు, ధర్మరాజా, ఏ రాజైనా ధనాన్ని యజ్ఞానికి, దాన ధర్మాలకి, కుటుంబ రక్షణకి, ఇతర సత్కార్యాలకి వాడతాడు. నువ్వు కూడా అలాగే చేస్తున్నావా? అలా చేయటం వల్ల సంతోషం కలుగుతోందా? నారదముని ఇక్కడ నేరుగా విషయానికి వచ్చేశారు. వరుసగా ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. అవి అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలి, ఒక రాజు, ఒక మేనేజర్, ఒక లీడర్, కింగ్ ఆర్ పదవిలో ఉన్నవాడు ఏ పని ఎలా చేయాలి అని చెప్తాడు అని అడుగుతున్నాడు. అది ధర్మరాజు చేస్తున్నాడా లేడా అన్న ప్రశ్న అడిగినట్లు అడుగుతున్నారు, కానీ నిజానికి చెప్తున్నారు. రాజుకి ఐశ్వర్యం ఉంటుంది, ధర్మరాజుకి స్పష్టంగా చాలా ఐశ్వర్యం వచ్చి పడుతోంది. కాబట్టి దాన్ని దేనికి వాడుతున్నాడు? ధనాన్ని సరిగ్గా ఖర్చు చేస్తున్నావా అని అడిగాడు. అలా చేయటం నీకు నచ్చుతుందా, లేక ఇష్టం లేకుండా ఏదో మంచిగా ఉన్నట్టు నటిస్తున్నావా? పురుషార్థాలు 4, ధర్మ అర్థ కామ మోక్షాలు. ధర్మం వల్ల అర్థం, అర్థం వల్ల ధర్మం, కామం వల్ల ఈ 2, అంటే ఒకటి సరిగ్గా ఉండటం వల్ల మిగతా 2 చెడిపోవట్లేదు కదా అని అడిగాడు. ఎందుకంటే అలాంటి ఇంబ్యాలెన్స్ ఉంటే ఎక్కువ కాలం సరిగ్గా పనిచేయలేరు. కాబట్టి బ్యాలెన్స్ ఎలా ఉందని అడిగాడు. 3వ ప్రశ్న, నీ శక్తిని, శత్రువుల శక్తిని సరిగ్గా లెక్క కడుతున్నావా? శత్రువు బలమైన వాడైతే సంధి చేసుకుంటున్నావా? నీ కోశాగారాన్ని పెంచుకోవటానికి ధనాన్ని 8 పద్ధతుల్లో వాడి సంపాదిస్తున్నావా? అప్పట్లో 8 రకాల ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి రాజుకి. వ్యవసాయం, అగ్రికల్చర్, వ్యాపారం, బిజినెస్, యుద్ధం, వార్, సేతు అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గజబంధనం, అలయన్స్, గనులు, మైన్స్, బంగారం. ఈ 8 మార్గాల ద్వారా రాజు ధనాన్ని సంపాదిస్తాడు. ఈ 8 వాడుతున్నావా అని అడిగాడు. ప్రతి రాజుకి 7 ముఖ్యమైన అవసరాలు తీర్చేవారు ఉంటారు. దుర్గాధ్యక్షుడు, బలాధ్యక్షుడు, ధర్మాధ్యక్షుడు, సేనాపతి, పురోహితుడు, వైద్యుడు, జ్యోతిషుడు. వాళ్ళందరూ నీ యందు మాత్రమే అనుకూలంగా ఉన్నారా? వాళ్లలో వాళ్ళు కానీ, వేరే వాళ్ళ అధీనంలో కానీ వాళ్ళు లేరు కదా. రాజు కంట్రోల్లో ఏమేమి ఉండాలో చెప్తున్నాడు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా ఉండాలి, ఐఏఎస్లు, కలెక్టర్లు చేసే పని. తర్వాత ఊళ్ళో లా అండ్ ఆర్డర్ చూసుకునేవాడు ఉండాలి, పోలీస్ యంత్రాంగం, హోంశాఖ. తర్వాత గవర్నెన్స్ సరిగ్గా ఉండాలి, అంటే మంత్రులు సరిగ్గా ఉండాలి. తర్వాత సేనాపతి అంటే సైన్యం అధీనంలో ఉండాలి. పురోహితుడు అంటే వెనక ఉండి నడిపే ముఖ్య సలహాదారుడు, చీఫ్ సెక్రటరీ అనుకోండి, ఆయన సరిగ్గా ఉండాలి. వైద్యుడు, రాజుకి వైద్యుడి ముఖ్యం, ఆయన మోసం చేస్తే ఇంకంతే పని. జ్యోతిషుడు మంచి చెడు చెప్పేవాడు, కంటికి కనిపించని శక్తులను అంచనా కట్టి మార్గం ఎలా ఉంటుందో చెప్పేవాడు. అతను తప్పు చెప్తే రాజ్యాలు నష్టపోతాయి. వీళ్ళందరూ కూడా రాజు కోసం పనిచేయాలి, మధ్యలో వేరే ఎవరో కోసం చేయటం కాదు. లేక వాళ్ల స్వార్థాలకి వాళ్లలో వాళ్లే ఏదో మంత్రాంగం చేస్తే కష్టం. రాజు బలం లేనివాడవుతాడు. రాజు అతిపెద్ద బలం వాళ్ళందరూ అతని అధీనంలో సరిగ్గా పనిచేయడం మీద ఉంటుంది. అది ఉందా అని అడిగాడు.
అలా అడిగి ఇంకా మొదలెట్టాడు. ఇప్పుడే మొదలెట్టాడు. ఇంకా ఎన్నో ప్రశ్నలు అడిగాడు. ఇవి ధర్మరాజుకి తెలుసు. కానీ మనకి తెలియాలి. అందరూ ఏదో ఒక స్థాయిలో నాయకులయ్యేవారే. వాళ్ళు ఎలాంటి వాటి మీద శ్రద్ధ పెట్టాలో తెలిపే నారదముని నీతి బోధ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం. సెలవు.